హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటనను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నా మిత్రుడు ఒక ఆయన వారి దగ్గర ఏదో వర్క్ ఉందని చెప్పి ఆయనకు తెలిసిన ఒక ఆయనను పిలిచాడంట. తను వారిద్దరి మధ్య డిస్కషన్లో భాగంగా డబ్బుల విషయంలోనో మరే విషయంలోనో కుదరక చేయను అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఆ విషయాన్ని నాతో చెప్తూ వాటిని పిలిచి నేను ఇది చేసినా అట్లా చేసినా చేస్తే వాడు చేయడని చెప్పిపోయాడు. పైగా వాడు తక్కువ కులపోడు కూడా కాదు అని ఒక మాట అన్నాడు. అదేందన్న అట్టన్నావు అని అంటే ఆయన ఏం చెప్తారంటే, వాడు మా కులపోడే రవీంద్ర, మరి మా కులపోడు మా మాట అయినటువంటి పరిస్థితి ఉన్నది, లేదా ఇంకో ఏదో చెప్పపోయిండు. కానీ ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, అనవసరంగా కులాన్ని తీసుకొచ్చిన ఆయన తక్కువ కులపోడా? నిజంగా వీరందరూ ఎవరినైతే తక్కువ కులపోళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు తక్కువ కులపోళ్ళ, లేకపోతే ఇంకా ఈ తక్కువ కులం ఎక్కువ కులం అనేటువంటి మాటలు మాట్లాడే మనుషులు ఉండడం, ఆ మనుషులు తక్కువ కులపోళ్ళ, వాళ్ళను ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ కులపోళ్ళ? వాళ్ళు చెప్తుంటే కూడా మనోళ్ళే కదా, డిస్కషన్ వల్ల బంధాలు తెగిపోతాయని ప్రేమ ఆప్యాయతలు అనురాగాల కోసము లేదా మంచితనం కోసము వాళ్ళు ఏమన్నా పడుతూ లేదా డిస్కషన్ వల్ల బంధం తెగిపోతుందని ఆలోచించే వాళ్ళకు తక్కువ కులపోళ్ళ. అది నాకైతే ఈ విషయంలో ఏం అర్థం కాలేదు. సో అప్పటికి ఆ విషయాన్ని కట్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా అని అనుకుంటున్నా. సో ఈ విషయంలో మీరు చెప్పండి, ఇక్కడ ఎవరు తక్కువ కులపోళ్ళు?